హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా కబుర్లు. ఈరోజు వీడియోలో 1000 crores క్లబ్ మిస్ అయిన అండ్ అప్కమింగ్ కంటెండర్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమాలో 1000 crores మార్క్ రీచ్ అవ్వడం అంటే చాలా కష్టం, కానీ రీచ్ అవ్వడానికి మాత్రం చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అవుతాయి. స్టార్ క్రేజ్, స్కేల్, కంటెంట్ అన్నీ కలిసి ఉండాలి. అలానే హైప్తో వచ్చిన చాలా మూవీస్ మిస్ అయ్యాయి. ఈరోజు మిస్డ్ ఛాన్సెస్తో పాటు ముందు వస్తున్న బిగ్గెస్ట్ కంటెండర్స్ని కూడా చూద్దాం. పార్ట్ 1, 1000 crores మిస్ అయిన మూవీస్. ఫస్ట్ వన్ ఇన్ ది లిస్ట్ ఈజ్ సలార్. నీల్ డైరెక్షన్లో కేజీఎఫ్ తర్వాత వస్తున్న మూవీ. ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ మూవీకి హైప్ ముందు నిండే ఉంది. ఏమైనా తెలియదు, మూవీ 1000 crore క్లబ్లో లేదు. మేబీ ప్రమోషన్ సరిగ్గా చేయలేదు అని చాలామంది అంటారు. మూవీ ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉంది. అంటే అర్థం చేసుకోవాలి, చాలామంది మూవీని థియేటర్స్లో మిస్ చేశారు. కానీ కరెక్ట్గా ప్రమోట్ చేసి ఉంటే రికార్డ్స్ వరద చూసేవాళ్ళం. నెంబర్ 2, లైగర్. విజయ్ దేవరకొండ పాన్ ఇండియా డ్రీమ్ ప్రాజెక్ట్, బట్ వీక్ స్టోరీ అండ్ ఎగ్జిక్యూషన్ కూడా సరిగ్గా ఉండదు. ఈ మూవీ ప్రమోషన్స్లో విజయ్ ఇచ్చిన స్పీచ్, విజయ్ చాలా కాన్ఫిడెంట్గా నేను 200 నుండి స్టార్ట్ చేస్తున్నా అని అనడం అన్నీ ఓవర్ రేటెడ్ లానే ఉంటాయి. స్టోరీలో అంత పెద్ద బొక్క పెట్టుకొని అంత హైప్ ఎందుకు ఇచ్చారో ఏంటో. అన్ని ఫ్లాస్ చెప్తున్నావు కదా, మరి ఎందుకు పొటెన్షియల్ లిస్ట్లో పెట్టావంటే మూవీని బాగా ప్రమోట్ చేశారు. నార్త్ సౌత్ అని లేకుండా అన్ని స్టేట్స్లో ఇంటర్వ్యూస్ ఇచ్చారు, ఈవెంట్స్ పెట్టారు. మైక్ టైసన్ మూవీలో ఉన్నాడు అని ప్రమోట్ చేశారు. మూవీకి మొత్తం హైప్ పెంచుతూనే ఉన్నారు. బట్ కరెక్ట్గా కానీ డైరెక్ట్ చేసి ఉంటే 1000 crores ఉండేది అని చెప్తున్నా. ఇంకా నెంబర్ 3, సాహో. బాహుబలి వేవ్లో హైప్ క్రియేట్ అయింది. బాహుబలి రేంజ్ తర్వాత వస్తున్న మూవీ. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ ఓవర్ స్టైలిష్డ్ ఫైట్స్, వీక్ స్టోరీ చాలా డిసప్పాయింట్ చేసింది. విలన్ వీక్ ఉండడం వల్ల మనకి సరిగ్గా కనెక్ట్ కాలేదు. ప్రభాస్ని ఆపడం ఎవరి వల్ల కాదు అనే ఉంటాం. ఈ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇంకా ఎవరైనా చేసి ఉంటే ఆర్ఎల్ సరిగ్గా ప్లాన్ చేసి ఉన్న మూవీ రిజల్ట్ వేరేలా ఉండేది. ఇంకా ఫోర్త్ వన్, రాధేశ్యామ్. కాస్ట్లీ విజువల్స్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ డ్రాగింగ్ రొమాన్స్ స్టోరీ వల్ల కిల్డ్ రిపీటెడ్ ఆడియన్స్. మెయిన్ బ్యాక్డ్రాప్ ఆఫ్ ది ఫిలిం ఆడియన్స్కి అర్థం కాలేదు. డైరెక్టర్ పేపర్ మీద బాగానే రాసుకున్నారు, కానీ ఎగ్జిక్యూషన్, స్క్రీన్ ప్రెజెన్స్ అలా మూవీ అంత సర్వైవ్ అవ్వలేదు. ఇంకా 5, ఆదిపురుష్. రామాయణం స్కేల్, ప్రభాస్ హైప్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ కార్టూనియస్ విఎఫ్ఎక్స్, క్రింజ్ డైలాగ్స్, చాలా హైప్తో రిలీజ్ అయ్యింది మూవీ. అన్నీ కుదిరి ఉంటే 1000 crores పక్కా రీచ్ అయ్యేది. ఇలా ఎందుకు అంటున్నానంటే రిలీజ్ అయిన 2 daysకే 250+ crores కలెక్ట్ చేసింది. సరిగ్గా హోమ్వర్క్ డైరెక్ట్ చేసి ఉంటే 1000 crores క్లబ్లో ఉండేది. ఇంకా అప్కమింగ్ 1000 crores పొటెన్షియల్ ఉన్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 ఇన్ ది లిస్ట్ ఈస్ SSMB 29. రాజమౌళి, మహేష్ బాబు, జంగిల్ అడ్వెంచర్, పాన్ ఇండియా వరల్డ్ స్కేల్, బాగా హైప్ క్రియేట్ అవుతుంది మూవీకి. అండ్ సెకండ్ వన్ ఇన్ ది లిస్ట్ ఈస్ రామాయణం. రణబీర్ కపూర్, సాయి పల్లవి, ఇండియన్ మైతో గ్రాండెస్ట్ అటెంప్ట్. అలానే ఎన్టీఆర్, నీల్, అల్లు అర్జున్, అట్లీ ఇలా చాలా మూవీస్ ఉన్నాయి. ఈ వీడియోకి జస్ట్ ఒక 15 likes వస్తే పార్ట్ 2 చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా కంక్లూజన్ ఏంటి అంటే, ఒక సైడ్ హైప్తో క్రాష్ అయిన లెసన్స్ అయితే ఇంకో సైడ్ అప్కమింగ్ ఫైర్ క్రాకర్స్. మరి 1000 crores గేట్ని నెక్స్ట్ ఏ మూవీ బ్రేక్ చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్స్లో చెప్పండి. అలానే పార్ట్ 2 గురించి మీరేమనుకున్నారో చెప్పండి. పార్ట్ 2లో మనం వచ్చేసి మన ఇండస్ట్రీ కాకుండా వేరే ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. 1000 crores మిస్ అయిన మూవీస్.